ఎవరిని ఎప్పుడు ఏది ఆశించలేదు. ప్రతి విషయంలో కూడా ప్రభు వైపే మేము చూస్తూ వచ్చాము. ఆయనే మమ్మల్ని పోషించాలి, ఆయనే మాకు సహాయం చేయాలి అని ఏ రోజు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి మా కష్టాలు చెప్పడం కానీ, మా బాధలు చెప్పడం, మా రోగాలు చెప్పడం ఇటువంటివి ఎప్పుడూ చేయలేదు. ఆఖరికి ఇంటి అద్దె కట్టలేక బస్టాండ్లో ఉన్నాం. బస్టాండ్లో ఉన్నప్పుడు కూడా కనీసం మా ఇంటి వారికి కూడా తెలియదు. బస్టాండ్లో ఉండి మేము కాలం గడిపాము. అయినా మేము వెనక్కి పోలేదు. దేవుని కృపను బట్టి ఎన్నో పర్యాయాలు ఇంటి అద్దె కట్టలేక అవమానాలు కూడా పడ్డాం. ఇంట్లో ఉన్న సామాన్లు తీసి బయట వేసేసారు. అయినా మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్తే అవమానమని అలాగే మొండిగా దేవుని పరిచర్య చేయటానికి ప్రభు కృప చూపెట్టాడు.